1,500 నోట్ల రద్దుతో చిల్లర సమస్య తలెత్తింది. ఏది కొనాలన్నా పెద్ద నోట్లు తీయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వరంగల్, హన్మకొండలో 500 నోట్లు పట్టుకుని కూరగాయలు కొనడానికి వెళ్లిన జనం చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో 1,500 నోటు తీసుకెళ్తే నగదుకు సరిపడా పెట్రోల్ కొడుతున్నారే తప్ప చిల్లర ఇవ్వటం లేదని వారు వాపోతున్నారు. పలుచోట్ల చిల్లర కోసం వినియోగదారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇట్లా పెట్రోల్ పోసుకోవడానికి ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. వచ్చేవారికి వాళ్ళు ఏం చేస్తారంటే 1000 రూపీస్ని 1 రూపీ లేకుండా, అంటే 1 రూపీ వాల్యూ లేకుండా చేస్తున్నారు. చిల్లర లేవంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. ఒక బంకు దగ్గరనే ఇట్లా చేంజ్ వర్క్ అవుతుంది, కానీ కిరాణా షాపులలో మాత్రం వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. కూరగాయల దగ్గర తీసుకోవట్లేదు, ఏ మార్కెట్కి పోయినా తీసుకోవట్లేదు, ఏ షాపింగ్ పోయినా తీసుకోవట్లేదు. పొద్దున్న నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 500 రూపాయలు ఉంటున్నాయి. ప్రతి మనం ఏదో కొనుక్కోవడానికి వెళ్ళినా 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళు 500 రూపాయల నోట్లు తీసుకోవట్లేదు. రాత్రి 12 తర్వాత నేను పెట్రోల్ కోసం బంక్ వెళ్ళినప్పుడు 500 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టామంటే అన్న 500 రూపాయలు కొడతాను, 200 రూపాయలు 100 రూపాయలు అయితే కొట్టాను, మేము చేంజ్ చేయలేమని చెప్పి అన్నది. మంచి నిర్ణయం ఇది. ఏమున్నా డబ్బు ఉన్న వాళ్ళ మీద ఇది బ్లాక్ మనీ మొత్తం బయటికి రావడానికి తీసుకున్న నిర్ణయం మాత్రం సూపర్ ఉంది. 500-1000 రూపాయలు చేయబట్టి ఇప్పుడు సరుకులు కొనడానికి కూడా వాళ్ళు అవే ఇస్తారు. ఇప్పుడు మేము కొనేందుకు 500 రూపాయలతో సామాన్కి వచ్చినాం. ఇప్పుడు ఇది పోతే సామాను 500లకు లోడ్ తీసుకోమని చాలామంది అంటారు. ఎక్కడ పోయినా కూడా చిల్లరకి ఇబ్బంది అవుతుంది. ఇక కొందరు అయితే మరైపోతాను మట్టిగా. నిర్ణయం మంచిదే, కానీ సడన్గా వీళ్ళకు పబ్లిక్ బ్యాన్ అయిన వరకు అది అవుతాను. కాకపోతే 2 రోజులు అయితే బ్యాంకులో కూడా ఇస్తే తీసుకున్నారు, మంచి నిర్ణయమే. కానీ ఇప్పుడు హఠాత్తుగా వరకు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది చాలా.